అది యమగోళ సినిమాని హిందీలో లోక్ పర్లోక్ సినిమా చేశారు. అయితే ఆ సినిమాకి ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అప్పుడే ఆ సినిమాని అడ్డుకున్నారు కదా సార్ ఆ రోజుల్లో. ఏం జరిగిందంటే సురేష్ గారు, జనరల్ గా మనకి యముడు ఇంద్రుడు కూడా మనకి దేవుళ్ళుగా తీర్చేయి. దాంట్లో నార్త్ ఇండియన్ ఆడియన్స్ లో ఏదైతే యముడికి టెంపుల్ ఉంది, ఇంద్రుడికి టెంపుల్ ఉంది. మనం తెలుగులో ట్రీట్ చేసినటువంటి వాళ్ళిద్దరినీ కూడా కామెడీ కింద ట్రీట్ చేశాం. దాన్ని యాక్సెప్ట్ చేయలే హిందీ. రామారావు గారికి తెల్లవారుదాం, ఎన్టీఆర్ గారికి తెల్లవారుదాం, డివి నరసింహారావు గారు నేను కథ చెప్తానికి వెళ్ళాము యమగోళం 5 గంటలకి. అని ఆయన మేకప్ వేసుకుని భోజనం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. భోజనం అయినాక వచ్చి చెప్పండి బ్రదర్ కదా అంటూ నరసింహారావు గారు డైరెక్ట్ చేసి విపరీతంగా ఎంజాయ్ చేశారు కథని. ఆయన అంతా అయిపోయిన తర్వాత యముడు ఎవరేస్తారు? ఎస్వి రంగారావు గారు లేరు, ఆర్ నాగేశ్వరరావు గారు లేరు, నాకు ఎవరున్నారు ఇవాళ యముడు వేయటానికి అని ఆయన క్వశ్చన్ చేశారు. నరసింహారావు గారు నా మొహంగా చూశారు. ఎన్టీఆర్ గారు అలా కూర్చున్నారు, నరసింహారావు గారు నేను తప్పకండి. ఏంటి బ్రదర్ నేను అనుకున్నారా ఎవరినన్నా అని నన్ను అడిగారు రామారావు. నేను చెప్పలేకపోయా సమాధానం. నరసింహారావు గారు అన్నారు, పూర్ణచంద్రరావు గారి మీరే యముడండి. నేను యముడా? మరి హీరో ఎవరేస్తారు? బాలయ్య బాబు చేత హీరో వేయించుదాం సార్, మీరు యముడండి. ఏమిటి బ్రదర్ మీరు ఆలోచన ఎట్లా ఉంది? బాలయ్య బాబు నన్ను తిడుతూ ఉంటే ప్రజలు ఆనందిస్తారు అనుకుంటున్నారా పబ్లిక్? నా నాకు ఒకరోజు టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను అని. అప్పుడు నెక్స్ట్ డే నరసింహారావు గారికి ఫోన్ చేశారు. ఇంకెవరు లేరు మనకి, సత్యనారాయణ గారితోనే ఎంచుదాం, కైకాల సత్యనారాయణ. అది నరసింహారావు గారు నాతో చెప్తే నేను నెక్స్ట్ డే నేను మళ్ళీ నరసింహారావు గారు వెళ్ళి సరే ఏమనుకోవద్దు మీ మాటకి అడ్డొస్తున్నా, శివాజీ గణేశ్వరి గారితో ఎప్పుడు ఎంచుతారు ఆయన ఒప్పుకుంటారా అన్నాడు. నేను ఒప్పిస్తానికి ట్రై చేస్తానండి. నో, అంత మంచి హీరో నా క్యారెక్టర్ ఉంటుంది. నేను శివాజీ గారిని అబ్యూస్ చేస్తే ఆడియన్స్ ఒప్పుకోడు. లేదు బ్రదర్ మీ థింకింగ్ రాంగ్, కైకాల సత్యనారాయణ గారే కరెక్ట్. ఇవన్నీ కూడా మనం పెద్దలతో ముప్పైతున్నటువంటి సమయంలో మనం గ్రహించినటువంటి అనుభవాలతో పోల్చుకుంటే చాలా చాలా విషయాలు ఇండస్ట్రీ పెద్దల నుంచి నేర్చుకోవడం జరిగింది. అది కార్తీక దీపం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను కొని, అదే మాఘబలు సజనాని, రేఖ జితేంద్ర గారు, మౌసమీ చటర్జీ, తాతేన్ రామారావు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అనిపించారు. కాకపోతే ఫైనాన్షియల్ గా ప్లస్ అందాకాలం లాగా నేను ఆ సక్సెస్ అనుభవించాను. తర్వాత తీసిన సినిమా చాలా బాగా ఆఖరి రాస్తా కూడా చాలా బాగా సూపర్ హిట్ అంటే సార్ థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఆ రోజుల్లో వీడియో టేపులు వచ్చింది. వీడియోలో చూసి ఇంట్లో వీడియోలో చూసి ఎంజాయ్ చేసినంత ఇదిగా థియేటర్ కలెక్షన్స్ నాకు తగ్గింది. ఆఖరి రాస్తా భాగ్యరాజు గారి సబ్జెక్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఖైదీ అండ్ డైరీ. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది అమితాబ్ గారికి, డైరెక్టర్కి. కమర్షియల్ గా తీసుకుంటే అంతా కాదు అంత సక్సెస్ కాదు. అమితాబ్ గారికి ఇప్పటికీ మీరు టచ్లో ఉంటారండి? జనరల్ గా ప్రతి బర్త్డేకి ఫోన్ చేస్తారు సార్. ఆయన బర్త్డే, నా బర్త్డేకి ఆయన ఫోన్ చేస్తారు. ప్లస్ బాంబే వెళ్ళడం జరిగితే డెఫినెట్ గా కలుస్తారు. ఇప్పటికీ ఈ చేతికి ఉన్నటువంటి ఈ ఉంగరం ఆయన 75వ సంవత్సరం బర్త్డేకి ఇచ్చింది. ఆయన 60వ సంవత్సరం బర్త్డేకి నేను
డైమండ్ ఇంకోటి ప్రజెంట్ చేస్తే దానికి గుర్తుగా ఇది నాకు ఇచ్చారు ఆయన. ఇలా చూపించారా సార్? అప్పటి అలా పెట్టుకున్నారా అది? ఇది ఒక్కటి నేను కంటిన్యూ చేస్తున్నా, ఒక చిన్న సెంటిమెంట్ గాని గుర్తు గాని. ఓకే 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 ఓకే. ఈ విషయాన్ని చెప్పారా అప్పటికి ఆయన వెళ్ళినప్పుడల్లా కంటిన్యూ చేస్తున్నా వచ్చాను. ఓకే 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 ఓకే. ఆయన ఏ విషయం ఆ యొక్క మోర్ దెన్ ఫైనాన్షియల్ గ్రోత్ కంటే కూడా అమితాబ్ గారి యొక్క పరిచయంతో నేను చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే చాలా మందితో నాకు పరిచయాలు ఏర్పడినాయి ఆయన వల్ల. అట్లాగే మురళీమోహన్ గారితో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ వెంకయ్య నాయుడు గారితోనూ కూర్చుని అదే ప్లేస్ లో అవకాశం కలిగినందుకు ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మురళీమోహన్ గారిని ఎప్పుడు మర్చిపోలేని కృతజ్ఞత. మాట్లాడే వెంకయ్య షేర్ చేసుకున్నారా? అక్కడ కలిసాం, అక్కడ ఫంక్షన్ లో కలిసినప్పుడు వెంకయ్య నాయుడు గారితో షేర్ చేసుకున్నారా మీరు అంటున్నా? అంటే వెంకయ్య నాయుడు గారు నాకు పెద్ద ఎక్కువ పరిచయం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు అస్సలు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఓ, ఈ మురళీమోహన్ గారు తీసుకెళ్లి ఆయన పక్కన కూర్చోబెట్టి పరిచయం చేశారు. ఆయన చాలా క్వశ్చన్లు కూడా అడిగారు. ఎందుకు అంత దూరం వెళ్ళారు, కర్ణాటకలో సినిమా ఇండస్ట్రీ ఎందుకు మానేశారు, సినిమాలు తీయటం, మంచి సినిమాలు తీశారు కదా. లేదండి ఇంకా వయసు అయిపోయింది, రిలాక్స్ అవుదామని వెళ్ళాను. ఎక్కడైతే మురళీమోహన్ గారిని ఫస్ట్ పిక్చర్ జగన్మోహన్ పరిచయం చేశానో అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారండి. వెంకయ్య నాయుడు గారు కూడా అడిగారు, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది రిసార్ట్ అని. ఈ సంవత్సరం హోప్తో ఉన్నానండి, ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలని. బహుశా దసరాకి అవుతుందని అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ కి వెళ్ళటం అది ఎట్లా సెట్ అయింది మీకు? అట్లా ఎలా సాధ్యమైంది? అది కూడా అసలు సంబంధం లేదు కదా. అది కూడా ఒక సుకృతం అనే చెప్పాలి, భగవంతుడి ట్రాక్ అని చెప్పాల్సి వస్తుంది. సినిమా ప్రొడక్షన్, సినిమాలు తీయటం, హిందీకి వెళ్ళటం, డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాలు తీయటం, అట్లాగే సూపర్ మార్కెట్ అంటూ మెడ్రాస్లో పెడతాం, అట్లాగే స్టూడియో కట్టాము అని వీడియో స్టూడియో అంటూ ఢిల్లీ నోయిడా వెళ్తాం, స్టూడియో కడతాం. నోయిడాలో కూడా స్టూడియో, నోయిడాలో 4 ఎకరాల్లో వీడియో స్టూడియో. అక్కడి డిస్ట్రిబ్యూషన్ అంటూ బాంబే, ఢిల్లీ, కలకత్తా, జైపూర్, హైదరాబాద్, విజయవాడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడతాం. ఇవన్నీ ఎట్లా జరిగినాయో అట్లాగే ఈ రిసార్ట్ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా షిఫ్ట్ అవుతుంది జరిగింది. కాకపోతే ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను, సురేష్ గారు, ఐఎమ్ లిటిల్ బిట్ ఫెయిల్యూర్ పర్సన్ ఏమో లైఫ్లో అని అనుకుంటా. అదే మీరు అడిగిపోయే నేనే అంటున్నాను. ఎందువల్ల దేంట్లోనూ స్టెకాన్ అవ్వలేకపోయానా, దేన్ని కంటిన్యూ చేయలేకపోయానా, మొనటనీగా ఫీల్ అయ్యారా, ఇన్ని స్టెప్లు మారానా, వాట్ యు ఆర్ టుడే అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని నాలో నేను సమాధానపరుచుకుంటాను. ఎందువల్లంటే నో, యు ఆర్ నాట్. ఏ డిపార్ట్మెంట్లోనూ కూడా, ఏ లైన్లోనూ కూడా నువ్వు 5 అడుగులు 8 అడుగులు వేసావు. ఇంకో స్టెప్ ఎదిగేది కదా సార్, ఇంకో స్టెప్ పైకి వెళ్ళలేదు కదండి మారడం వల్ల. అందులో ఇప్పుడు మీరు ప్రొడక్షన్ థియేటర్ ఆపరేటర్ ఉంటే ఆపరేటర్ కి జీవితం కొనసాగింది తప్ప తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మారటం, ఇవన్నీ మారటం, వేరే వెళ్ళబట్టి ఇలా ఎదిగారు కదా అంటున్నా. అది కరెక్టే, కానీ ఒక స్టెప్ పైకి వెళ్ళటానికి నేను ఇదే సైడ్ స్టెప్ వేసాను, పక్కతో చూశాను. దేంట్లోనూ కూడా పంచరా దగ్గర అని అనిపించుకోలేకపోతే అప్పుడు మీ అందరి మనసుల్లో నేను ఇంకా గుర్తున్నాను అని అంటే అమితాబ్ గారితో సినిమా తీయటం, మురళీమోహన్ గారు లాంటి వారిని పరిచయం చేయటం,
రజనీకాంత్ గారిని హిందీలో పరిచయం చేయటము ఇట్లాంటి బండ గుర్తులు కొన్ని ఉన్నాయి. అందువల్ల ఈ అందరి మనసులో నేను ఇంకా గుర్తుండిపోయా. కానీ నాకు నేను క్వశ్చన్ చేసుకుంటే యు ఆర్ నాట్ ఎ గ్రేట్, యు ఆర్ నాట్ సక్సెస్, యు ఆర్ అని అనుకుంటూ నేను అప్పుడప్పుడు అనుకుంటా. అది కరెక్టా కాదా అని చెప్పలేదు, కానీ యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, యాజ్ ఎ పర్సన్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని నేను అనుకుంటూ ఉంటా. అది ఎంతవరకు ఎంతవరకు మిమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతారా కాదు కానీ, బట్ దట్ ఈస్ మై మైండ్. అదేం కాదండి అసలు. అలాగే